హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ క్రియేటర్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోయే వీడియో ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్లైట్ని ఎలా చేశానో ఒక పేపర్ A4 పేపర్ తీసుకోవాలి. మనం ఇలా గ్రీన్ పేపర్ తీసుకున్నాం. ఫస్ట్గా ఈ పేపర్ని సకానికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. కరెక్ట్గా సకానికి ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఓకే అండి, సకానికి ఇలా ఫోల్డ్ చేసాక ఫోల్డ్ చేసిన దాన్ని ఒకసారి ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఒక చివర ఇటు సైడు దీన్ని ఇక్కడ ఆఫ్ చేసిన దానికి కరెక్ట్గా ఇలా ఇలా క్రాస్గా ఇలా ఫోల్డ్ చేయాలండి. నెక్స్ట్ దీన్ని కూడా ఇటు సైడ్ ఫోల్డ్ చేయాలి. ఇలా చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసాము. ఇప్పుడు ఇది సమానంగా ఉంది. నెక్స్ట్ ఈ ఫోల్డింగ్ ఇలా అయ్యాక సేమ్ మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా మడత పెట్టి ఇక్కడ అవుతుందా ఇలా మడత పెట్టాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా ఒకలా చేయాలంటే చేయండి. సేమ్ చూడండి ఇలా మడత పెట్టి సేమ్ దీన్ని ఇలా మడత పెట్టాలి. ఇలా ఫోల్డ్ చేస్తే సమానంగా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఈ స్టెప్ ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి ఇక్కడ చూసారా ఈ చివరి దాకా ఇక్కడ ఈ చివరి దాకా దీన్ని ఇలా బెండ్ చేసి చూడండి కరెక్ట్గా మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. చేసాక నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా వస్తుంది ప్రాపర్గా. నెక్స్ట్ దీన్ని తిప్పేసి ఇట్లా ఇలా ఉంది కదా, దీన్ని ఇలా బోర్లు తిప్పేసి మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది ఇటు సైడ్ ఇట్లా. నెక్స్ట్ చూసారు కండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ అయ్యాక ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఈ సైడ్ ఫోల్డ్ అయ్యాక ఈ సైడ్ తిప్పేసి దీన్ని ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇట్లా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. చేసేస్తే మనకి ఆల్మోస్ట్ మనకి ఫ్లైట్ ఆకారం వచ్చేసింది. చూడండి మనం ఎప్పటికీ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారమే మనకి ఫ్లైట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేయాలి. కరెక్ట్ సమానంగా ఫోల్డ్ చేసి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివిజన్ మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి, ఇబ్బంది ఉండదు. ఇలా చేశాను. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. దీన్ని ఇక్కడ సమానంగా ఉంచి నెక్స్ట్ ఈ సైడ్ కూడా నెక్స్ట్ ఇది సమానంగా ఉందో చూసి దీనికి కొంచెం బెండ్ వచ్చింది అనుకుంటా.
చూసారండి, ఇలా ఫోల్డ్ చేస్తే సమానంగా మనకి ఫ్లైట్ రెడీ అయింది. ఇలా వస్తుందండి. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మనం కట్ చేయాలి. ఎలా కట్ చేద్దాం? ఒక్కసారి ఇది మనకి పైన కూడా ఇచ్చేలా చూద్దాం. నుంచి ఇక్కడికి బెండ్ చేస్తే ఇది ఒక రకమైన ఫ్లైట్. దీన్ని ఇప్పుడు పైకి అనేసి ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇలా ఫస్ట్ కట్ చేసి నెక్స్ట్ ఇక్కడి నుంచి కట్ చూడండి, ఇంత వదిలిపెట్టి ఈ లెంత్లో ఇలా కట్ చేసి నెక్స్ట్ ఇలా ఇలా కట్ చేస్తే ఒకసారి చూడండి ఇది ఎలా వచ్చిందో. ఇలా ప్రాపర్గా ఇలా వస్తుందండి. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇదండి ఫ్లైట్ రెడీ అయింది. చూసారా ఎలా ఉందో ఫ్లైట్? ఇదొక స్టైల్, ఇదొక స్టైల్, ఇదొక స్టైల్, 3 స్టైల్స్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ ఐఆమ్ క్రియేటర్ తెలుగు ఛానల్కు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ ఇట్లు మీ నరేష్.